యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆయుష్ శాఖ కాకినాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిఆర్టీ గ్రాండ్ హోటల్లో కాకినాడ పరిధిలోని జిల్లా అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. హాజరైన శిక్షణార్థులకు జిల్లా రెవెన్యూ అధికారి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జె వెంకట్రావు మాట్లాడుతూ యోగాంధ్ర 2025 కార్యక్రమం జూన్ 21వ తేదీన ఉన్నందున మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఈ నెల రోజులైన యోగా అభ్యాసనాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరారు. అనంతరం యోగాచార్య చిట్టిబాబు ఆహుతులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియల శిక్షణ నిర్వహించి వాటి సాధన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ధ్యానం, రాసయోగం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోగా ప్రదర్శన చేసిన సాత్విక అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ మహమ్మద్ షాహిద్ అలీ, జిఆర్టీ గ్రాండ్ హోటల్ జీఎం శివకృష్ణ, సేల్స్ మేనేజర్ అనిత, జిల్లా అధికారులు, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. Straight your neck. Next one. Don't raise your shoulder. Breathe out left side. ఒక దీర్ఘ శ్వాసని నిదానంగా లోపలికి తీసుకోండి. రిలాక్స్ చేస్తే అప్పుడు చేద్దాం. నెక్స్ట్ breathe out. Breathe in straight. Breathe out left side. Breathe in straight. Breathe in straight. Again, breathe out right side. ఈ నెల 21వ తారీఖున తలపెట్టినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహక చర్యల్లో భాగంగా గత నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా కాకినాడ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధములైనటువంటి యోగా కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా జిఆర్టీ హోటల్ వారు అదేవిధంగా ఆయుష్ విభాగంతో కలిసి సంయుక్తంగా ఈరోజు జిల్లా స్థాయి అధికారులతో కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, యోగా కార్యక్రమాన్ని పెట్టారు. వీరితో పాటు మన ఓం శాంతి విభాగం వారు కూడా ఈరోజు ఇక్కడ మనకి మంచి మెడిటేషన్ ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా రాజయోగం గురించి కూడా కొంత మనకి వివరించి చెప్పడం జరిగింది. ఈ విధంగా యోగా కార్యక్రమాన్ని మన దైనందిన జీవితంలో భాగంగా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్లో వారు కూడా భుజం కలిపి తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలను మనకు అందించినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఓం శాంతి వారిని, ఆయుష్ విభాగాన్ని, అదేవిధంగా గ్రాండ్ జిఆర్టీ హోటల్ వారిని కూడా అభినందిస్తున్నాం.